వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే జనం నమ్మారు. ఆ తరువాత సాయిబాబా విగ్రహాలు కూడా పాలు తాగుతున్నాయంటే అది నిజమని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెబితే ఖచ్చితంగా నమ్ముతారని బలంగా నమ్మారు చంద్రబాబు, రామోజీ. విగ్రహాలు పాలు ఎలా తాగుతాయని కాసేపు నిగ్రహంతో ఆలోచించి ఉంటే ప్రజలకు సమాధానం దొరికేది. 14 లక్షల కోట్లు అప్పులు ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది కదా అని ప్రజలు ఆలోచించి ఉంటే వారికి అప్పులపై అప్పుడే సమాధానం దొరికేది. బిజీ లైఫ్లో అంత లోతుగా ఆలోచించే సమయం వారికి లేదు. అందుకే చంద్రబాబు చెప్పేదే నిజమని, రామోజీ రాసిందే వాస్తవమని నమ్మారు. ఏ లైఫ్ మే టేక్ కేర్ ఆఫ్ ద ప్రజెంట్ బట్ ఇట్ హ్యాజ్ నో ఫ్యూచర్. ఎవరన్నారో కానీ ఇది అక్షర సత్యం. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని ఏ నోటితో చెప్పారో అది అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా వాళ్లే ఒప్పుకున్నారు. అప్పులపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. 2019 నుంచి 24 వరకు జగన్ సర్కారు చేసిన అప్పు కేవలం 2,34,225 కోట్లని తేల్చారు. ఒకవేళ దానికి కార్పొరేషన్ అప్పులు కలిపిన మొత్తం అప్పు 3,39,578 కోట్లు మాత్రమే అని రాసిచ్చారు. మైకు ముందు అబద్ధాలు చెప్పొచ్చు, ఫోర్త్ ఎస్టేట్ ముసుగులో రామోజీ అబద్ధాలు రాయొచ్చు, కానీ అసెంబ్లీలో అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితమైన సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే. 14 లక్షల కోట్లంటూ అబద్ధాలు చెప్పిన అన్ని నాలుకలపై అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ నిమ్మరసం పిండారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అండ్ టీం చెప్పినవన్నీ అబద్ధాలేనని సంతకం పెట్టి మరీ రాసిచ్చారు. అందుకే ఈ సందర్భంలో మరొక్కసారి మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, శాసన వ్యవస్థలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. జగన్ సర్కారు చేసిన అప్పులపై చలిచీమలు పెట్టిన అబద్ధాల పుట్ట పగిలింది. అప్పులపై అబద్ధాలు చెప్పి ప్రజలను వంచిన కాలకూట విషనాగుల బండారం బయటపడింది. జగన్పై విషం కక్కడానికి కాలకూట విషనాగులు పన్నిన పన్నాగం బట్టబయలైంది. కానీ అప్పటికే వైఎస్ఆర్సీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారు? జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారట, 14 లక్షల కోట్ల అప్పులు చేశారట, రాష్ట్రం శ్రీలంక అయిపోవడం ఖాయమట. చంద్రబాబు కక్కే అబద్ధాల విషయాన్ని రాష్ట్రమంతా చల్లడానికి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి శ్రమిస్తే ఎల్లో మీడియా సాయం చేసింది. ఏ నాలుకతో అబద్ధాలు చెప్పారో అదే నాలుకతో నిజం ఒప్పుకోక తప్పలేదు. జగన్ చేసిన అప్పు కేవలం 2,34,225 కోట్లని అసెంబ్లీ సాక్షిగా తేలింది. అసలు జగన్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న అప్పులెన్ని, జగన్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులెన్ని ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకు కూటమి ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం 2018-19 ఆర్థిక సంవత్సరానికంటే 2019 మార్చి 31 నాటికి 2,57,509 కోట్ల రూపాయల అప్పుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి అక్కడి నుంచి మొదలు పెడితే 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 2024 మార్చి 31 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఉన్నటువంటి అప్పు 4,91,734 కోట్లు. అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులన్నీ చూస్తే 2,34,000 దాకా తేలుతోంది. వీళ్ళేం చెప్పారు? 14 లక్షల కోట్లని చెప్పారు. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఒక్కసారి గ్రాఫిక్స్ రూపంలో క్లియర్గా మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇప్పుడు చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పు, ఈ రాష్ట్రం పైన ఉన్నటువంటి అప్పు అంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆర్థిక విధ్వంసం సృష్టించారు కదా, అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రం నెత్తిన రుద్ది పోయారు కదా, అవన్నీ కలుపుకుంటే ఉన్నటువంటి అప్పు 2,57,509 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 2024 నాటికి ఆ అప్పు 2,57,509 కోట్ల రూపాయలు ఎంత అయిందయ్యా అంటే 4,91,734 కోట్లయింది. అంటే ఓవరాల్గా 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2,34,224 కోట్లు. సింపుల్, ఇదే వాళ్ళు రాసిచ్చింది. అసెంబ్లీ సాక్షిగా బయటపడినటువంటి వాస్తవం ఇది. అయ్యా, ఇది కాకుండా వేరే అప్పులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు,
కార్పొరేషన్లు చేసిన అప్పులు. ఆ అప్పులను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. ఎస్, చంద్రబాబు దిగిపోయే నాటికి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అన్ని కార్పొరేషన్ల అప్పులు కలిపి 49,442 కోట్లుంటే, అది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన తరువాత ఆయన దిగిపోయే నాటికి ఈ కార్పొరేషన్ల అప్పు 1,54,797 కోట్లు. నిజం చెప్పాలంటే ఇందులో డిస్కంల అప్పులను కూడా కలిపేశారు. నిజానికి డిస్కంల అప్పుల్ని కలిపినా 1,54,797 కోట్ల రూపాయలకు చేరుతుంది. కార్పొరేషన్లు, సివిల్ సప్లైస్ వంటి కార్పొరేషన్లు చేసే అప్పే కాకుండా డిస్కంలు చేసే అప్పును కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసేశారు. అయినా సరే ఓకే, అది కూడా తీసేసుకుందాం, ఆ అప్పును కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనే వేసేసుకుందాం. మరి ఓవరాల్గా కార్పొరేషన్ల పేరుతో జరిగినటువంటి, తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత అని పరిశీలిస్తే 5 ఏళ్లలో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పు 1,05,354 కోట్లు. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. మరి ఒక్కసారి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అంటే, ఓవరాల్గా అంటే అన్నీ కలిపి ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అప్పు, బడ్జెట్ పరిధిలో చేసిన అప్పు, కార్పొరేషన్ల ద్వారా బడ్జెటేతర అప్పు, ఈ రెండు కలిపి ఒక్కసారి చూద్దాం. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు 2,34,224 కోట్లు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ గ్యారెంటీతో చేసినటువంటి అప్పు, ప్రభుత్వ గ్యారెంటీతో ఇంతకుముందు చెప్పాను కదా, 1,05,354 కోట్లు. ఈ రెండూ కలిపితే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ చేసినటువంటి అప్పు అక్షరాల అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఏంటయ్యా అంటే 3,39,578 కోట్లు. 3,39,578 కోట్లు అయితే వీళ్ళు ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది ఏంటి? 14 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఆ విషయాన్ని, చంద్రబాబు నాయుడు గారు కక్కిన విషయాన్ని రాష్ట్రమంతా చల్లడం, దానికి ఎల్లో మీడియా సహకారం అందించడం. ఇప్పటికే అదే మాట, మీరు సూపర్ 6 గురించి అడగండి, ఇప్పటికే అదే మాట చెప్తారు. రాష్ట్రం ఆర్థిక విధ్వంసం, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని. జగన్ చేయని అప్పుల్ని చేసినట్టుగా చిత్రీకరించి ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాయించి, ఉచితంగా పేపర్లను పంచి, విలువలను వంచి, ప్రజలను నమ్మించి, ప్రజాస్వామ్యాన్ని నట్టేట ముంచి ఓట్లు దండుకుంది ఈ దండుపాళెం గ్యాంగ్. నిజం చెప్పాలంటే చంద్రబాబును మించిన ఆర్థిక విధ్వంసకారుడు లేదన్నది కాస్త ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారు చెప్పే మాట. ఒక్క మాటలో చెప్పాలంటే 15 ఏళ్ల అతని పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. 2019లో పోతూ ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయిన విజనరీ మన చంద్రబాబు గారు. పైగా చేయాల్సిన అప్పుల కంటే ఎక్కువే చేసేశాం, ఇక జగన్కు పైసా అప్పు పుట్టదని గర్వంగా స్టేట్మెంట్ ఇచ్చిన యనమల రామకృష్ణుడు లాంటి ప్రపంచ ఆర్థికవేత్త పుట్టిన పుణ్యభూమి ఇది. మీ పన్ను, నా పన్ను, మనందరి పన్ను అంటే మనమందరం కట్టిన పన్నుతో తన పిప్పి పన్నును సింగపూర్లో పీకేయించిన ఎల్లో ఎకనమిస్ట్ మన యనమల రామకృష్ణుడు గారు. జగన్ అప్పు 5 లక్షల కోట్లతో మొదలుపెట్టి 5 ఏళ్లలో క్రమంగా దాన్ని 14 లక్షల కోట్లకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారు యనమల గారు. ఇలా ప్రతి నెలా అబద్ధాలతో వార్తలు అచ్చేసి రామోజీ చంద్రబాబు రుణం తీర్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే రుణకంఠుడు అంటూ 10 లక్షల కోట్ల అప్పులు చేసేశారంటూ, ఆర్థిక విధ్వంసం సృష్టించారంటూ, జగన్ చేతిలో రాష్ట్రం ఉంటే నాశనం అయిపోతుందంటూ, అర్జెంటుగా చంద్రబాబు చేతిలో రాష్ట్రాన్ని పెట్టేయాలంటూ తన పెన్నకు ప్రాణం ఉన్నంత వరకు రాశారు. శరీరంపై బట్టలు లేని జగన్ క్యారికేచర్ ఫ్రంట్ పేజీలో వచ్చేసిన గొప్ప సంఘ సంస్కర్త మన రామోజీరావు గారు. ఇప్పుడు జగన్ సర్కార్ 5 ఏళ్లలో చేసిన అప్పు 3,39,578 కోట్లు అని మాత్రమే తేలింది. ఇప్పుడు రామోజీకి విలువలు వలువలు ఉన్నాయో ఊడాయో ప్రజలే తేల్చాలి. జగన్ సర్కార్ అప్పులపై ఆత్మగారు ఇప్పటికైనా నిజం చెబుతారా అంటే, మనిషే చెప్పనిది ఆత్మ చెబుతుందా అన్నది మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక మరిది గారి కోసం పురంధేశ్వరి గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు
బాగా శ్రమపడ్డారు. జగన్ 11 లక్షల కోట్ల అప్పులు చేసేశారని, దీనిపైన విచారణ జరపాలని, లేకుంటే రాష్ట్రం దివాళా తీస్తుందని, మరిది గారిపై ప్రేమతో కాదు రాష్ట్రంపై ప్రేమతో తాను ఇలా చేస్తున్నానని ఓ క్రైమ్ స్టోరీ అల్లి ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లెటర్ రాశారు. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు అబద్ధమనే విషయాన్ని కక్కితే ఆ విషయాన్ని రాష్ట్రమంతా చల్లడంలో బాగా శ్రమించారు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడింది ఈ ఎల్లో గ్యాంగ్. 9 నెలల్లో జగన్ 55,000 కోట్లు అప్పులు చేశారని, ఆయనకు అప్పురత్న అవార్డు ఇవ్వాలని పోస్టు పెట్టారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పోస్టులో ఉన్న పవన్ కళ్యాణ్. ఇలాంటి అబద్ధాలు చెబితేనే కదా అలాంటి పోస్టులు దొరికేది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మరి ఇదే 9 నెలల్లో మీ చంద్రబాబు గారు 1,00,000 కోట్ల అప్పు చేశారు. మరి ఆయనకు మీరు ఏం అవార్డు ఇస్తారు? పోని జగన్ సర్కారు చేసిన 3,39,578 కోట్లకు లెక్కలున్నాయి. మరి చంద్రబాబు గారు చేసిన అప్పులకు లెక్కలున్నాయా? మైకు దొరికితే జగన్ను లెక్క లేకుండా మాట్లాడడం కాదు, తెచ్చిన అప్పులకు లెక్క చెప్పండి, లేదంటే ప్రజలు మిమ్మల్ని లెక్క చెయ్యరు. తొందరలోనే మీ లెక్క సరిచేస్తారు. 9 నెలల్లో మన విజనరీ చంద్రబాబు గారు చేసిన అప్పులు, మన తిప్పలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, బడ్జెట్ అప్పులు 2025 ఫిబ్రవరి 5 నాటికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 9 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 2025 ఫిబ్రవరి 5 నాటికి అధికారంలోకి వచ్చిన తరువాత 9 నెలల కాలంలో చేసిన అప్పు 80,252 కోట్లు. డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గర ప్రతి మంగళవారం క్యూలో నిలబడితే వచ్చినటువంటి అప్పు 80,252 కోట్లు. ఇది కాకుండా కార్పొరేషన్ల అప్పు కూడా చెప్పాం కదా ఇది వరకు. కానీ ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే దొడ్డిదారిలో, అడ్డదారిలో తెచ్చినటువంటి అప్పు. ఎందుకంటే వాళ్ళు అలాంటి భాషే వాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి ఆ భాషలో చెప్పాలంటే దొడ్డిదారిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పును కూడా ఒక్కసారి చూద్దాం. బడ్జెటేతర అప్పు కింద చూద్దాం. పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ ఫెడ్ 6,700 కోట్లు, ఏపీ ఐఏసీ 1,000 కోట్లు, ఏపీ ఎండిసి 5,000 కోట్లు. ఓవరాల్గా ఆ 80,252 కోట్లు బడ్జెటేతర అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు అన్నీ కలిపితే 94,952 కోట్లు. 94,952 కోట్లు సార్. ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇదే సంపద సృష్టి. చూశారు కదా, 55,000 కోట్లు అప్పులు చేశారని, అప్పురత్న అవార్డు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి పోస్టుల మీద పోస్టులు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ అవార్డు ఇస్తారు ఈ 94,952 కోట్లకు? రైట్. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి కోసం స్పెషల్గా అప్పులు చేస్తున్నారు. అవి కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కేవలం అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పులు. ఈ అమరావతి అప్పులను చూడండి. ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీ సంస్థ KfW 5,000 కోట్లు, సిఆర్డీఏ నుంచి సమీకరించనున్న అప్పు, ఆ సిఆర్డీఏకి ఒక పర్మిషన్ ఇచ్చారు అప్పు చేసుకోవడానికి, అది 21,000 కోట్లు. ఓవరాల్గా తనకు తానుగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, అంటే తనకు తానే డబ్బులు సృష్టించుకొని రాజధానిని నిర్మించుకుంటుందనేటటువంటి అమరావతి తనకు తానుగా సృష్టించుకున్నటువంటి అప్పులు 52,000 కోట్లు. అంటే దాదాపుగా అవి 1,00,000 కోట్లు, అమరావతి పేరు మీద మరో 52,000 కోట్లు. ఇది సార్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 9 నెలల కాలంలో చేసిన అప్పులు, చేయబోతున్న అప్పులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 15,000 సచివాలయాలు, 10,000 ఆర్బీకేలు, 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు, 17 మెడికల్ కాలేజీలు, 750 కోట్లతో ఉద్దానంలో మంచినీటి సౌకర్యం, అదే ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000 జగనన్న కాలనీలు, ప్రభుత్వ బడుల్లో నాడు నేడు, 25 లక్షల వరకు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ, డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 2,60,000 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ సర్కారు చేసిన ప్రతి పైసాకు ఓ లెక్కుంది. కానీ చంద్రబాబు చేసిన అప్పులకు లెక్కుందా? మీకు ప్రజాస్వామ్యం అంటేనే లెక్కలేదు, చేసిన అప్పులకు లెక్కుంటుందా? 9 నెలల్లోనే చంద్రబాబు 95,000 కోట్లు అప్పులు చేశారు. అమరావతి కోసం చేస్తున్న అప్పులు దీనికి అదనం.
ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు చేసిన అప్పులన్నీ ఎటుపోయాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఏ ఎల్లో మూకల ఇళ్లల్లో మూలుగుతున్నాయి, ఏ కరకట్ట నేలమాళిగల్లో దాక్కున్నాయి అని. రూపాయి 2 రూపాయలు కాదు సార్, అక్షరాల 1,00,000 కోట్లు. సూపర్ 6 లేదు, ఒక్క పథకము అమలు కాలేదు, సంక్షేమానికి దిక్కు లేదు, అభివృద్ధి ఊసే లేదు. మరి చేసిన అప్పు దోచిన సొమ్మంతా ఏమైపోతోంది? ఒక్కసారి ఇటు చూడండి. కేవలం సూపర్ 6, సూపర్ 7 కోసం కావాల్సింది ఎంత? బడ్జెట్లో బాబు కేటాయించింది ఎంత? సింపుల్గా ఒక్కసారి చూద్దాం. ఒక 7 పథకాలు తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారి పథకాలు, ఆయన ఆలోచనల నుంచి వచ్చినటువంటి పథకాలనే తీసుకుందాం. ఆడబిడ్డ నిధి, దీనికి కావాల్సింది 32,400 కోట్లు. లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంత అవసరం అవుతుంది ప్రతి నెల, ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ నేను ఎంత ఖర్చు అవుతుందన్నది చెప్తున్నా. ఆడబిడ్డ నిధి 32,400 కోట్లు. దీపం పథకం 3 సిలిండర్లు ఇవ్వడానికి అయ్యేటటువంటి ఖర్చు 3,900 కోట్లు. ఇక తల్లికి వందనం 13,050 కోట్లు. పైన కనిపిస్తోంది కదా మీకు క్లియర్గా. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ 10,717 కోట్లు రైతులకు అన్నదాత సుఖీభవ కింద. ఇక ఫ్రీ బస్సుల కోసం 3,000 కోట్లు. ఈ ఫ్రీ బస్సు గురించి కాసేపట్లో మళ్ళీ మాట్లాడతాను. దీన్ని గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పటివరకు ఏ పథకం లేదు, ఈ ఫ్రీ బస్సును బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పెన్షన్స్ ఏజ్ రిడక్షన్ టు 50 years ఫర్ ఎస్సీస్ అండ్ బీసీస్. ఎస్సీలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నారు. దానికోసం కావాల్సింది 9,600 కోట్లు. 9,600 కోట్లు. ఇక నిరుద్యోగ భృతి 2014లో కూడా ఇలాంటి హామీని ఇచ్చారు. అప్పుడు 2,000 అన్నారు, ఇప్పుడు 3,000 అన్నారు. ఓవరాల్గా చూస్తే అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు. దీనికి అయ్యేటటువంటి ఖర్చు 7,200 కోట్లు. ఒక్కో పథకం, ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, 50 ఏళ్లకే పెన్షన్ను, నిరుద్యోగ భృతి, వీటన్నింటికి అయ్యే ఖర్చు, ఈ 7 పథకాలకు అయ్యే ఖర్చు 79,867 కోట్ల రూపాయలు. కానీ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో పెట్టింది ఎంతో తెలుసా? నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇది, చాలా సీరియస్. ఎందుకంటే 79,867 కోట్లు అయితే అందులో బడ్జెట్లో చూపించింది 17,179 కోట్లు. 17,179 కోట్లు. ఏ రకంగా ఈ బడ్జెట్ ద్వారా మోసం జరిగిందనేది గమనించండి. ఆఖరికి ఫ్రీ బస్సు కోసం బస్టాపుల్లో 9 నెలలుగా ఎదురు చూస్తున్న మహిళలు ఎదురు ప్రశ్నిస్తే మంత్రి గారు మండలిలో ఓ శుభవార్త వినిపించారు. మహిళలంతా చెవులు రెక్కరించి వినండి, ప్రవచనాలు వింటే పుణ్యం దక్కుతుందట. ఒకసారి వినండి. మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వమని నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ప్రస్తుతానికి అమలులో లేని ఆర్టీసీ బస్సును జిల్లా పరిధిలోకి తెచ్చారు మంత్రి గారు. రేపది అమల్లోకి వచ్చే నాటికి మండల పరిధికే పరిమితం కావచ్చు, లేదా మీ గ్రామానికే పరిమితం కావచ్చు. అర్థం కాలేదా? మీ ఊర్లో ఈ స్టాప్లో ఎక్కి పక్క స్టాప్లో దిగేయాలి. ఒకటి మాత్రం నిజం, రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లంటూ డప్పు కొట్టి ప్రచారం చేసిన అబద్ధాన్ని చంద్రబాబు నిజం చేయబోతున్నారు. ఆర్థిక విధ్వంసంలో ఆరితేరిన చంద్రబాబు నిజంగానే రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేయబోతున్నారా? అప్పుల్లో ఆయన గారి దూకుడు చూస్తే 5 ఏళ్లు అవసరం లేదనిపిస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చంద్రబాబు ఒక పచ్చి అబద్ధం, జగన్ ఒక నికార్సైన నిజం. నిజం నిప్పు లాంటిది, తాను కాలిపోతుందేమో కానీ మరక మాత్రం అంటించుకోదు. ఇది మాత్రం గన్ షాట్.